జగన్మోహన్ రెడ్డి గారు ఆయన విధానం పెట్టి ఎక్కడ తప్పు చేశాడు? అసలు ఒక అవినీతి చేశాడు ఆయన పార్టీ అధికారులు ఉన్నప్పుడు? రెండు, ఏ ఊరినైనా సరే ఒక ఆడపిల్ల విషయంలో ఎక్కడైనా సరే రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ అధికారులు ఉన్న కాడి నుంచి అంత ముందు కానీ స్టిల్లో ఇప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆడపిల్ల గురించి అసభ్యంగా మాట్లాడా? జగన్మోహన్ రెడ్డి గారు రాసరేళ్ళు బయటపెట్టండి నా కొడుకు. ఎక్కడరా రాసరేళ్ళలో? నీ గుద్దలో దమ్ముంటే నువ్వు ఎమ్మంటే ఆ వీడియో తెచ్చుకొని బయట పెట్టాలి, అదే రోజు చూపించాలి. టీవీలో విడిగో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలు ఇగో, తప్పుడు కార్యక్రమాలు ఇగో, ఆడవాళ్ళతో తప్పుగా ప్రవర్తన ఇదిగో చూపించాలి. అంటే ఇప్పుడు చూపించడం ఏంది నువ్వు? నీ గుద్దలో దమ్ము లేదనేగా? అంటే నీ దగ్గర లేవనేగా? ఉంటే బయట పెట్టు. ఇప్పుడే చెబుతున్నావు, ఇప్పుడైనా సరే నీ గుద్దలో ఓపిక ఉంటే బయట పెట్టు. నా కొడక బయట పెట్టాలి చెబుతున్నావు ముందే. జగన్మోహన్ రెడ్డి గారు చేయొచ్చు తప్పుడు మాట్లాడాలో బయట పెట్టాలి. బయట పెట్టలేదు నా కొడక ఖచ్చితంగా చెబుతున్నావు. నువ్వు అడ్రస్ చెప్పాలి. నువ్వు ఇప్పటిదాకా నువ్వు అడ్రస్ చెప్పలా, నువ్వు ఎక్కడో చెప్పలా. చెప్పకుండా స్క్రీన్ పెట్టుకొని, పెద్ద స్క్రీన్ పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి వీడియోలు పెట్టుకొని ఇష్టం మాడుతూ ఉంటే మేము పిచ్చి నా కొడుకులాగా చేతగా నా కొడుకు చూస్తూ ఉంటామా? చూస్తున్నాం నా కొడక, మర్యాదగా బయటపెట్టు. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఏంటి మాకు తెలియాలి. ఇప్పుడు ఈ అంబటి రాంబాబు గారు, లేకపోతే అవంతి శ్రీనివాసు, విజయసాయి రెడ్డి గారు, లేకపోతే ఇంకొక ఎక్స్ తర్వాత ఆయన పేరేదో ఉంది దువ్వాడ, వాళ్ళ గురించి వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి మాకెందుకు? వైఎస్ఆర్సీపీలో పార్టీలో వాళ్ళు ఏ విధంగా పనిచేస్తా ఉన్నారు లేదా ఎలా ఉన్నారు అనే సమయం మేము చూసుకుంటాం, మా పార్టీ చూసుకుంటుంది. వాళ్ళ పర్సనల్ లైఫ్లో జగన్మోహన్ రెడ్డి దూరతారా? అసలు 170 నియోజకవర్గాల్లో ఎవరు ఎక్కడైతే తప్పు చేస్తారు జగన్ తెలుస్తుంది. మీ తెలుగుదేశం వాళ్ళు చాలా ఉన్నాయి మా దగ్గర, మగవాళ్ళే కాదు వేరే వాళ్ళు కూడా ఉన్నాయి. అని చెప్పకూడదు, ఇన్ని చోటు చిన్నాలు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇష్టం మాట్లాడే అందరి వీడియోలు మా దగ్గర కూడా ఉంటాయి. మేము బయట పెట్టం మేము మాట్లాడడం కూడా. మాట్లాడితే ఆడవాళ్ళని ఇబ్బంది పెడతా ఉంటారు. సాయి రెడ్డి గారి విషయంలో మాట్లాడితే ఆ శాంతిని లాక్కొస్తారు. ఆ శాంతి ఎవరు? ఒక ఆదివాసీ మహిళ, గిరిజన, ఒక ఎస్టీ. వాళ్ళు చదువుకుని పైకి రావడం వాళ్ళు ఎంత ఇబ్బంది తెలుసా? ఎంతమంది ఎదుర్కోవాలో తెలుసా? ఆమెను బజారు పాలు చేశారు. అదేనంటే వాళ్ళ ఆయన చెప్పాడు, వాళ్ళ మొగుడు చెప్పాడు చెబితే అసలు నిజంగా విజయసాయి రెడ్డి గారికి లేదా ఆమెకు సంబంధం ఉందన్న సంగతి మీకు తెలుసా? డిఎన్ఏ టెస్ట్ చేయాలన్నారు. నేను ఒకటి చూస్తున్నాను అబ్బాయి, మీ గుండె పగిలిపోయింది విషయం చెబితే. డిఎన్ఏ టెస్ట్ ఇంకోటి కూడా చేయించాలి. మేము విజయసాయి రెడ్డి గారికి శాంతికి పుట్టిన పిల్లవాడికి డిఎన్ఏ టెస్ట్ చేయించే ముందు ఒక మనిషి పేరు చదువుతాం, ఆ మనిషికి డిఎన్ఏ టెస్ట్ చేయించాలి. దానికి సిద్ధమైతే నాకు టీడీపీ వాళ్ళు ఏం మాడతారా? పద్ధతేనా అది? సీమరాజాగా చూస్తున్నాం. వాడు మాట్లాడితే ఒకసారి వాడి వీడియో మీకు చూపిస్తాను. వీడియో జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్, జగన్మోహన్ రెడ్డి గారిని కించపరచడం. మావోడు మా జగను, మీ ఓడురా కొడక, మావోడైంది జగన్మోహన్ రెడ్డి గారు కొడక. చూస్తున్నాం ఇక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటప్పుడు మావోడు అంటే గుద్ద బయలుపెట్టి నీకు. జగన్మోహన్ రెడ్డి గారు, మా జగనన్న గురించి వాడే హక్కు మాకే ఉంది. నువ్వు వైసీపీ కండవ మెళ్ళని తీసేయాలి నా కొడక. చూస్తున్నావు నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండవ మెళ్ళ వేసిన హక్కు నీకు లేదు. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే మాత్రం మేము చూస్తా ఊరుకోము. ఏదో బాటి అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి నా కొడక. నువ్వు నీ గుద్దల ఓపిక లేదు. ఇప్పుడు దాకా నువ్వు అడ్రస్ చెప్పలా ఎవరికి. నువ్వు నా పేరు ఇది, నా ఊరు ఇది, నేను అక్కడ ఉంటా, నా ఆఫీస్ ఇది, నా ఇల్లు ఇది. ఎక్కడ్రా? అతి త్వరలో అంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో బయట పెడతా ఉన్నారు. ఏమంటే ఆ వీడియోకి మహిళతో ఒకటి ఫోటో యాడ్ చేశారు. దీంట్లో రాష్ట్రంలో యాడ్ ఉన్నాయిరా, ఇంకోటి ఉంది రాష్ట్రంలో యాడ్ ఉన్నాయిరా. జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టం అని ప్రపంచంలో చాలా మంది ఆడవాళ్ళు చూస్తారు. మళ్ళీ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టం అని చాలా మంది ఆడవాళ్ళు చూస్తారు. ఇష్టం అంటే ఏంట్రా? ఓ తండ్రికి కూతురికి మధ్య ఉన్న ఇష్టం ఏంట్రా?
ఒక అన్నకి చెల్లికి మధ్య ఉన్న ఇష్టం ఏంట్రా? ఒక భర్తకి భార్య మధ్య ఇష్టం ఏంట్రా? ఒక అన్నకి చెల్లి మధ్య ఇష్టం ఏంట్రా? ప్రతిదీ నా కొడకలా రాంగ్ చూపిస్తారా? జగన్మోహన్ రెడ్డి గారి ఇష్టం అంటే ఏంటి? అర్థం ఏంటి? నీకు చంద్రబాబు ఇష్టం ఏ ఇష్టం రా చెప్పు నాకు. నీకు చంద్రబాబు ఇష్టం అంతే కదా సురేష్? చంద్రబాబు ఇష్టం ఏ ఇష్టం? పవన్ కళ్యాణ్ ఇష్టం ఏ ఇష్టం? నీకు మోడీ ఇష్టం ఏ ఇష్టం? ఏ ఇష్టం రా? నాకు చెప్పురా బాబు. నోట్ల నుంచి మాట్లాడ నా కొడుక్కి. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు గుడ్డలొడిసి కొడతారా నిన్ను, జాగ్రత్త అంటే ఈ నా కొడుక్కి నోటి మాట్లాడలా. నువ్వు విన్నావా? ఎక్కడన్నారు? గుంటూరులో అన్నాను రా, కొరటిపాటి ప్రేమకు అన్నాడు నా కొడక జగన్మోహన్ రెడ్డి గారి జోలికి వస్తే